శ్రీకాళహస్తిలో కూటమి నేతల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. పవన్ కళ్యాణ్కు టీడీపీ నేత బొజ్జల సుధీరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇక మిత్రపక్షమని ఊరుకున్నా లేదంటే శ్రీకాళహస్తిలో జనసేనను ఖాళీ చేసేవాడిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుధీరెడ్డి మాజీ మంత్రి శ్రీకాళహస్తి కూటమి అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణ కుమారుడు సుధీరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై జనసేన నేతలు మండిపడుతున్నారు. నచ్చో నా తీరు నచ్చో వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. చాలా వచ్చేదండి, కానీ వాళ్ళు కూడా చెప్పారు సమయం పాటించండి అమ్మా, మనందరం మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి మీరందరూ రాగండి అని చెప్పి వాళ్ళు కూడా నమస్కారం పెట్టి నేను చెప్తున్నా. అంటే జనసేన అయితే రేపు అంటే ఖాళీగా రెడీగా ఉంది. ఎందుకంటే నేను నచ్చో నా ప్రేమ నచ్చో నా భాష నచ్చో నా తీరు నచ్చో వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. చాలా వచ్చేదండి, కానీ వాళ్ళు కూడా చెప్పారు సమయం పాటించండి అమ్మా, మనందరం మిత్రపక్షంగా ఉన్నాం కాబట్టి మీరందరూ రాగండి అని చెప్పి వాళ్ళు కూడా నమస్కారం పెట్టి నేను చెప్తున్నా. అంటే శ్రీకాళహస్తిలో కూటమి నేతల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. పవన్ కళ్యాణ్కు టీడీపీ నేత బొజ్జల సుధీరెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మిత్రపక్షమని ఊరుకున్నా లేదంటే శ్రీకాళహస్తిలో జనసేనను ఖాళీ చేసేవాడిని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మాజీ మంత్రి శ్రీకాళహస్తి కూటమి అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణ కుమారుడు సుధీరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై జనసేన నేతలు మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గోపి, అంటే శ్రీకాళహస్తిలో కూటమి నేతల మధ్య మాటల యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంపత్, మొత్తం మీద ఇంకా కూడా అంటే ఎన్నికల సమయం చాలా దగ్గర సమయం ఉంది. ఇప్పటికే కూడా అభ్యర్థులు అంటే అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు, ఎన్నికల బరిలోకి దిగి వెళ్తున్నారు. అయితే ఈ ప్రతిపక్ష పార్టీల్లో ఏదైతే ఈ కూటమి నేతలు ఏదైతే ఉన్నారో అభ్యర్థులు వాళ్ళ మధ్య ఇంకా కూడా సయోధ్య కుదరడం లేదు. నియోజకవర్గాల్లో అది తిరుపతి కావచ్చు, లేదంటే శ్రీకాళహస్తి కావచ్చు, లేదంటే చాలా ప్రాంతాలు ఎలాంటి సమస్య కొనసాగుతుంది తమ్మలపల్లిలో, ఇట్లా చిత్తూరు జిల్లాలో సంబంధించి. అయితే శ్రీకాళహస్తిలో అభ్యర్థి అంటే గత వారం క్రితం కూడా పవన్ కళ్యాణ్ తిరుపతి వచ్చిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి తిరుపతికి వచ్చి కూడా పవన్ కళ్యాణ్ తో కూడా భేటీ అవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అంటే జనసేన నేతలు ఎవరు కూడా సహకరించడం లేదంటూ కూడా ఆయన ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జన సైనికుల్ని అక్కడ ఉన్న అభ్యర్థుల్ని వాళ్ళందరినీ కూడా పిలిపించుకుని మాట్లాడడం జరిగింది. వాళ్ళ మధ్య అంతా కూడా సయోధ్య కుదర్చడం జరిగింది. అయితే ఇది ఇంకా కూడా ఒక కొలిక్కి రావడం లేదు. ఇంకా కూడా నేతల మధ్య అంటే పైకి వీళ్ళందరూ కూడా అంటే మేము సపోర్ట్ చేస్తాము, మేము కూటమి అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పుకుంటున్నారే కానీ ఎక్కడ కూడా గ్రౌండ్ లెవెల్లో వెళ్లి ప్రజలతో వెళ్లి కూటమి నేతను గెలిపించే దిశగా అడుగులు వేయడం లేదనేది కారణం కనపడుస్తుంది. అందులో భాగంగానే ఇవాళ బొజ్జల సుధీర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి అంటే ఆయన ఒక పబ్లిక్ మీటింగ్ లో చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. వాళ్ళ అధినేత ఉన్న సమయంలో మాత్రం అందరూ కూడా సహకరిస్తామంటూ కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. కానీ ఇక్కడ శ్రీకాళహస్తిలో గ్రౌండ్ లెవెల్ ఎవరు కూడా తనకు సహకరించడం లేదంటూ కూడా ఆయన బాహాటంగా చెప్పడం జరిగింది. అదే స్థాయిలోనే కేవలం పవన్ కళ్యాణ్ చూసి నేను గుమ్మునున్నాను, లేదంటే ఖచ్చితంగా జన సైనికులందరినీ కూడా ఇక్కడ ఖాళీ చేసి మొత్తం టీడీపీలోకి మొత్తం కూడా నేను చేర్చుకునే దిశగా నేను వెళ్తానంటూ కూడా ఆయన మాట్లాడడం ఇప్పుడు సంచలనంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల సమయం చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా అభ్యర్థులు వాళ్ళు ఇంకా కూడా అక్కడ నియోజకవర్గాలు ఎక్కడ కూడా సయోధ్య కుదరకుండా పోవడం, ఒక్కసారిగా అభ్యర్థులుగా ఉన్నటువంటి బరిలో ఉన్న నేతలు కూడా ఇవాళ ఒక్కసారిగా జనసేన నేతలపైన లేదంటే మిగిలిన పార్టీలపైన ఈ రకంగా ఘాటుగా వ్యాఖ్యలు చేయడం అనేది ప్రాధాన్యత సంతరించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇది అధినేతలు దృష్టిలో పెట్టుకుని ఇంకైనా సరే అక్కడ ఉన్నటువంటి నేతలకి నచ్చజెప్పి ఉన్నటువంటి అభ్యర్థులకు సపోర్ట్ చేయాలనేది ఇందులో ప్రధానమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇలాంటి పునరావృతం అయితే మాత్రం ఖచ్చితంగా కూటమి నేతల్లో మాత్రం ఇలాంటి చీలికలు అనేది కొనసాగితే మాత్రం అది అధికార పార్టీకి మంచి మేలు చేసే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు చెప్తారు. మొత్తం మీద శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు అధిష్టానం ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుని జన సైనికులు కావచ్చు, లేదంటే బీజేపీ నేతలు వీళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్లే విధంగా కూడా ముందుకెళ్లాలనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఓకే గోపి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్నింగ్ పై బొజ్జల సుధీర్ రెడ్డి స్పందన ఏ విధంగా ఉంది?
అంటే బొజ్జల సుధీర్ రెడ్డి ఒకటే చెప్తున్నాడు. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల కారణం అక్కడ పబ్లిక్ మీటింగ్ లో ఒక్కసారిగా తన ఆవేదన అంటే గత 2-3 నెలల నుంచి కూడా అంటే కూటమి నేతలు ఎవరు కూడా నాకు సహకరించడం లేదు. ఇందులో ప్రధానంగా సొంత పార్టీలో ఉన్నటువంటి నేతలే సహకరించకపోయినప్పటికీ కూడా నేను ముందుకెళ్తున్నాను. గత 5 సంవత్సరాల నుంచి అంటే 2019లో నేను ఎన్నికల్లో నిలబడ్డాను. అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టీడీపీ కేడర్ కావచ్చు నాయకులకు అందరికీ కూడా సపోర్ట్ ఇస్తూ కూడా నేను ఇన్నాళ్ళు కూడా పార్టీని నడిపాను. మరి ఈసారి టికెట్ నాకే వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది టీడీపీ నేతలు కూడా సహకరించడం లేదు. అది కాకుండా వైసీపీ అంటే ఇక్కడ జన సైనికులుగా ఉన్నటువంటి నేతలు కూడా ఎవరు సహకరించకుండా పోవడం వల్లనే అంటే ఉన్నటువంటి నేతలందరినీ చీలికలు తెచ్చే ప్రయత్నం సహకరించకుండా పోకుండా మరోవైపు చూస్తూ ఇక్కడున్న నేతలను కూడా చీలికలు తీస్తూ కూడా నాకు సపోర్ట్ చేయకుండా అనే చేసే విధంగా ముందుకెళ్తున్నారు. అందువల్లనే నేను ఆగ్రహంతో ఆవేదనతో మాట్లాడడం జరిగింది. అంతే తప్ప అంటే కూటమి నేతలు కానీ లేదా కూటమి అధినేతను కానీ జనసేన పార్టీ అధినేతలకు నాకు ఎక్కడా కూడా విభేదించే అవకాశం నాకు అవసరం లేదంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దానికి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద శ్రీకాళహస్తిలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సువిధంగా పరిశీలిస్తున్నారు. అదే స్థాయిలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పరిశీలిస్తున్నారు. ఇది మరోసారి ఇలాంటి పునరావృతం కాకుండా మాత్రం చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న పార్టీ నేతల డిమాండ్. సంపత్. ఓకే గోపి, మొత్తంగా బొజ్జల సుధీర్ రెడ్డి జనసేన పార్టీలో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయా? జనసేన పార్టీ కాదు, ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి. జన సైనికులు ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి కూడా ఆయన పార్టీలో వెంట పట్టుకుని ముందుకెళ్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన ఆ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ నుంచి కూటమి నేతలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే ఆయన నిలబడడం జరిగింది. అయితే ఆయన ఆరోపణ అంటే జన సైనికులు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులుగా గతంలో వాళ్ళు ఆస్పిరెంట్స్ గా ఉన్నారు. వినిత కావచ్చు లేదంటే మిగిలినటువంటి కొంతమంది నేతలు వాళ్ళు సపోర్ట్ చేయలేదనేది ఆయన ఆగ్రహం. అందువల్లనే ఆయన ఆ పబ్లిక్ మీటింగ్ లో కూడా జన సైనికులు మీరు సపోర్ట్ చేయకపోతే కీలక నేతలందరినీ పక్కన పెట్టి మిగిలిన క్యాడర్ అంతా కూడా తెలుగుదేశం పార్టీలో కలుపుకుంటానంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అదే ఇప్పుడు వివాదానికి అవడానికి గల కారణం. అది సర్దుకుంటుందంటూ కూడా కొంతమంది పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ గోపి.